చంద్రబాబు రాజకీయ వికలాంగుడు, అందుకే వివిధ పార్టీలను ఊదకట్టలులాగా తెంచుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ సింగిల్ గా పోటీ చేసి అత్యధిక స్థానాలు సాధిస్తామని రీజనల్ కోఆర్డినేటర్, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణ, రాయదుర్గం శాసనసభ అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి పోటీ చేస్తున్నారన్నారు. వీరిద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుల, మతాలు, పార్టీలు చూడకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవారికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గతంలో లాగా జన్మభూమి కమిటీలను పెట్టి ప్రజలను దోచుకున్న పరిస్థితి లేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా మనకు ప్రాధాన్యత సంతరించుకున్నవి. తప్పకుండా వీరిద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కోరడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరినీ కూడా చూసేదానికి, మీరందరినీ కూడా చూడడానికి నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. బాగా ఉపేంద్ర రెడ్డి సిద్ధమా అంటే అందరూ ఎగిరి గంతులు వేస్తా ఉన్నారు. మరి వచ్చే పరిస్థితి ఈ ద్వారా అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఇంకోవైపు, రెండు కన్నులుగా చూసి చేసిన విషయాన్ని ఈ 5 సంవత్సరాల్లో మనం అందరం కూడా గుర్తించాం. కులము, మతము, పార్టీలు మీరు మాకు ఓట్లు వేసారా లేదా అని కూడా చూడకుండా పేదలందరికీ కూడా న్యాయం చేశారు. రావడం జరిగింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిపించింది నిజమా కాదా? రెండవసారి ఓడిపించింది కదా, నిజమే, టైమే. అదేవిధంగా ఎమ్మెల్సీగా అంటే 285 ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో 32 మాత్రమే గెలిచాం. అంటే అప్పటికే టీడీపీ పార్టీ సమాప్తం అయిపోయింది. దాంట్లో 32 మందిలో నేను వాళ్ళ మెజారిటీ ఓట్లు గెలిచామంటే అదే మన జనాల యొక్క అభ్యంతో గెలవడం జరిగింది. కాబట్టి అటువంటి 15 సంవత్సరాలు టీడీపీలో ఉన్న 5 సంవత్సరాల గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు. ఒక్కసారి కూడా ఆయన అపాయింట్మెంట్ అయితే దాటి 2 నిమిషాలు అట్లా దాదాపు పోయినప్పుడు మాట్లాడిన తప్ప జగన్మోహన్ రెడ్డి గారు సరే కరెక్ట్ గా ఇదే నెల 5 సంవత్సరాల క్రితం మార్చి 13వ తారీఖు పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. ఎటువంటి కోరికలు ఉండకుండా పార్టీకి మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడానికి గట్టి ప్రయత్నించి కాపు రంజుగారికి విజయానికి ఆయన మ్యాక్సిమం సాయం చేసి ఆయన్ని గెలిచింది. 36 చాలా పెద్ద పోస్ట్ అది. అటువంటి పోస్ట్ ఇచ్చి మాకి గౌరవం ఇచ్చినకుంటే మాకు గుర్తింపు ఇచ్చినది. కాబట్టి జగన్మోహన్ ఎప్పుడంతా నమ్మకం అంటే నమ్మకానికి పేరు జగన్మోహన్ రెడ్డి గారు.